చక్కని సమయంలోకి ప్రభు మనల్ని నడిపించినందుకు ఆయనకి మహిమ కలుగునుగాక. సమస్త మహిమ ఘనత ప్రభావములు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునకే చెందునుగాక. ఆమెన్. హల్లెలూయా. మరి దేవుని మహాకృపను బట్టి ఈ ప్రత్యేకమైన సమయంలో ఈ పుట్టినరోజు బేతనీయ బర్త్డేకి నన్ను ఆహ్వానించిన దైవజనులు కాలేబు గారికి, అమ్మగారు హెప్సిబ్ అమ్మగారికి వందనాలు తెలియజేస్తున్నాను. సంఘానికి వందనాలు. దైవజనురాలు ఉన్నారు తబితమ్మ గారు, అయ్యగారు, ఇప్పటిదాకా పాటలు పాడిన సింగర్స్, మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామములో వందనాలండి. చక్కని సమయం, ఎంత అద్భుతమైన సమయాన్ని దేవుడు మనకి ఇచ్చినప్పుడు మనం ఉపయోగించుకోవాలి. రైట్ టైంలో నడుస్తుంది ట్రైన్ అనమాట, కరెక్ట్గా సమయం. చాలామంది కూడికలు అనేసరికి 1:30కి 2:30 3 అట్లా జరిగిపోద్ది. కానీ సమయంకి ముగించేవాళ్ళు, సమయానికి వాక్యం ఇచ్చేవాళ్ళు తక్కువ మంది. కానీ నేను ఎంతో సంతోషిస్తున్నాను, సమయానికి దేవుని వాక్యం ఇచ్చారు. రైట్ టైం మనం వెళ్ళిపోదాం. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఎందుకంటే ఏది కోల్పోయినా సంపాదించుకోగలం, కానీ టైంను పోగొట్టుకుంటే సంపాదించుకోలేం. సమయం చాలా విలువైంది. డబ్బు పోతే అఫ్కోర్స్ ఎప్పుడైనా వచ్చింది డబ్బు. భవనాలు పోయినా మళ్ళీ కట్టించుకోవచ్చు, పరువు పోయినా మళ్ళీ తర్వాత ఎక్కడోసారి వెళ్ళి బతకవచ్చు. కానీ టైం పోతినా కోట్ల రూపాయలు పెట్టినా కానీ పోయిన సమయం రాదు. కనుక దినములు చెడ్డవే కనుక సమయమును పోనివ్వద్దు అన్నాడు. పోనివ్వకుండా సద్వినియోగం చేసుకోమన్నాడు. ప్రతి ఒక్క సమయం కూడా మనకు దేవుడిచ్చిన ఒక అద్భుతమైన బంగారు నాణ్యంలాగా కాపాడుకోవాలి. కనుక దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. ఈరోజు మన అంశంలోకి వెళ్దాం. నేను చిన్న అంశాన్ని తీసుకొచ్చాను మీ ముందుకి, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 22వ వచనం చదువుదాం. ఒక ప్రవచనార్థమైన సందేశాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. అందరూ కూడా బైబిల్ గ్రంథాలు తెరుద్దాం. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 22వ వచనం. మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలుగా చేయను. అందరూ చెప్పండి, మాట చేయాలి అందరికీ. మంచివాడు ఫస్ట్ ఏ మాట, తన పిల్లలను, ఎవరినండి? పిల్లల్ని ఆస్తికి కర్తలుగా చేయును. పిల్లలనే కాదు, పిల్లల్ని ఆస్తికర్తలుగా చేస్తాడంట మంచివాడు. మళ్ళా చెప్తున్నా, మీ గుండెల్లోకి వెళ్ళిపోవాలి ఈ మాట. మంచివాడైన వాడు మన పిల్లలకు ఏమి ఇవ్వాలంట? ఆస్తికర్తలుగా చేయాలంట. అంటే దాని అర్థం ఏంటి? డబ్బు సంపాదించి ఇల్లులు సంపాదించే వాళ్ళన డబ్బు అంతకాలం ఉండదు. పిల్లలకి ఇవ్వాల్సిన ఆస్తి ప్రజలకి తెలియట్లేదు. చాలామంది ఈ రోజుల్లో మనుషులు అశాశ్వతమైన ఆస్తిని పిల్లలకి ఇస్తున్నారు, కానీ దేవుడు ఏ ఆస్తిని ఇవ్వమన్నాడో తెలుసుకోలేకపోతున్నారు. ఒకవేళ ఇచ్చినా అది పిల్లల తరంలోకి వచ్చేసరికి పోగొట్టుకుంటున్నారు. కొంతకాలం బాగుంటున్నారు, కానీ ఆ ఆస్తిలో సంతోషం ఉందంటే ఆ డబ్బులో సంతోషం లేదు, ఆ బంగారంలో సంతోషం లేదు, ఆ బిల్డింగుల్లో సంతోషం లేదు, ఆ పొలాల్లో సంతోషం లేదు. మరి ఒక వ్యక్తిగా దేవుడి యొక్క ఆశ ఏంటంటే, నువ్వు మంచోడివైతే, నువ్వు మంచిదానివైతే నీ పిల్లలనే కాదు పిల్లల్ని ఆస్తికర్తలుగా మార్చాలంట. నేను ఒక అద్భుతమైన మాట మీకు తెలియజేస్తున్నాను. మన పిల్లలే కాదు, పిల్లల్ని ఆస్తికర్తలుగా చేసే ఆస్తిని దేవుడు బైబిల్ గ్రంథంలోనే రాయించాడు. ఇంకెవరికి తెలియదు ఈ స్థితి. అన్యులు ఎవరికి తెలియదు. డబ్బు సంపాదిస్తున్నారు, పిల్లల్ని ఆస్తికర్తలుగా చేస్తున్నారు. వాళ్ళు పోగొట్టుకుంటే వాళ్ళ పిల్లలు దరిద్రులు అయిపోతున్నారు. లేకపోతే ఎవరినో మోసం చేసి, ఎవరినో అన్యాయం చేసి, ఎవరి నోటి కడతో లాగి వడ్డీలు పీల్చి పిల్లలకి పెడితే ఆ పిల్లలకి రేపు పొద్దున్న రోగాలు వచ్చి తల్లిదండ్రులు కళ్ళ ముందే పిల్లలు చచ్చిపోతున్నారు. తాగి కొంతమంది పిల్లలు ఎంత ఎత్తావుగానే చచ్చిపోతున్నారు. తల్లిదండ్రులు లేని వాళ్ళు అయిపోతున్నారు. మీ నాన్న ఎట్లా చచ్చిపోయాడంటే తాగి చచ్చిపోయాడు. అమ్మ మీ అబ్బాయి ఎలా చనిపోయాడంటే తెలియదయ్యా, ఆ పిల్లోడు ఏదో సడన్గా జ్వరం వచ్చి చనిపోయాడు. డబ్బు ఉంది కానీ మరణం నుంచి కాపాడలేకపోతున్నారు. నిజమైన ఆస్తి ఏంటి తెలుసా? ఇటు చచ్చిపోకూడదు, ఇటు మరణం రాకూడదు, ఇటు దరిద్రంతో ఉండకూడదు. మీకు చెప్తున్నా, దీర్ఘాయుష్ ఉంటుంది, సుఖజీవంతో గడిచే సంవత్సరాలు ఉంటాయి. ఆమెన్. అది నిజమైన ఆస్తి. చాలామంది ఆస్తి అంటే డబ్బు అనుకుంటున్నారు. డబ్బు నిజమైన ఆస్తి కాదు. డబ్బున్నా కానీ ఇంట్లో మనశ్శాంతి లేనోడు దరిద్రుడే. డబ్బున్నా కానీ ఇంట్లో ఐక్యత లేనోడు దరిద్రులే. నేను మొన్న ఒక రోడ్డు మీద వెళ్తా, హాస్పిటల్ దగ్గర నా కారు ఆగితే హాస్పిటల్ ముందు బ్యానెట్ ఎత్తి ఆ కారు మా వాడు బాగు చేస్తున్నాడు, అంటే కూలంటే ఆయిల్ పోస్తున్నారు. నేను కారులో ఉన్నా, నేను స్తుతించుకుంటూ అలా కారులో దిగా. ఒక ఆమె ఏడుస్తుందండి, గుండెలు బాదుకొని ఏడుస్తుంది. ఏంటి ఏమో ఇంత ధనవంతురాలు ఏడుస్తుంది అనుకుని ఇట్లా చూసి అడగాలనిపించింది. బాగా బంగారం వేసుకుంది. అమ్మ ఎందుకు ఏడుస్తున్నాను? మా పిల్లోడికి లోపల సర్జరీ జరుగుతుందండి. చిన్నపిల్లోడికి ఎందుకు సర్జరీ జరుగుతుంది, ఏమైంది అని అడిగా.
అని అడిగితే ఆ పిల్లోడంట సైకిల్ తొక్కుతా సైకిల్ చక్రంలో కాలు పెట్టుకున్నాడు. లోపలికి వెళ్ళి చూస్తే అది సర్జరీ కాదు, దాన్ని తుడిచి కట్టు కడుతున్నారు. ఇంక ఈమెకొక్కడికే పిల్లోడు ఉన్నట్టు, ఆ పిల్లోడికే సైకిల్ ఉన్నట్టు, ఆ సైకిల్లో వాడికే కాలు పడినట్లు రోడ్డు మీద పిల్లోడు కనుక చచ్చిపోయిన వాళ్ళలాగా ఎడుతుంది. దీని అర్థం ఏంటి తెలుసా? పిల్లల్ని చాలామంది గారాబం చేయొచ్చు కానీ అతి గారాబం చేయకూడదు. విన్నారా? అతి గారాబం, ఏది పడితే అది కొనియటం, ఏది పడితే ఇవ్వద్దు అన్నట్ల. మనం కాకపోతే ఎవరు కొనిస్తారు? వాళ్ళకి ప్రేమించొద్దు అన్నట్ల. మనం కాకపోతే ఎవరిని ప్రేమిస్తారు? అతి ప్రేమ వద్దు అంటున్నా. అతిగా ప్రేమించేసి వాడు అమ్మా అని ఏడుస్తుంటే, ఏమి ఏడుస్తుంది, భయంకరంగా ఏడుస్తుంది. పక్కన వాళ్ళ అమ్మ అంటుంది, నీకు ఐఫోన్ కొనిస్తాను రా, నువ్వు ఏడవకుండా ఉంటే వాళ్ళ అమ్మమ్మ నీకు ఐఫోన్ కొనిస్తా. వాడంత చిన్నపిల్లోడు, బేలా అంత వయసు, అది బేలా ఉందిగా వాళ్ళ అమ్మ దగ్గర, బేలా అంత వయసు ఉంటుంది. ఆడికి ఐఫోన్ కొనిస్తానంటే వాడు కాళ్ళు దెబ్బతలతో కూడా అంటున్నాడు. గమనించండి ప్రియదేవుని బిడ్డలారా, మన పిల్లలకి మనం ఇవ్వాల్సిన ఆస్తి ఏంటో నేను ఈరోజు మీకు తెలియజేస్తున్నాను. నిజంగా మీరు పరలోకానికి వెళ్ళాలంటే, మీరు మంచి తల్లిదండ్రులు అవ్వాలంటే, నువ్వు మంచి తండ్రివా మంచి తల్లివా అని దేవుడు అడుగుతాడు రేపొద్దున. మనం దేవుని రాజ్యానికి వెళ్ళినాక గేట్లు తెరవబడాలంటే, మన పేరు జీవగ్రంథంలో ఉండాలంటే, మన కుటుంబ వ్యవస్థ దగ్గరకు వచ్చేసరికి మన దగ్గర ఒక అధికారం ఉండాలి. పలానా హెప్సిబా మంచి తల్లి, పలానా కాలేబు మంచి తండ్రి, తబితమ్మ గారు మంచి తల్లి, దైవజనులు మంచి అని పేరు ఉండాలి. మన పేరు అక్కడ ఉంటేనే తలుపులు తెరవబడతాయి. మంచి తల్లి అంటే ఏంటి? ఎవరి జోలికి వెళ్ళకుండా సైలెంట్గా నీ కూడు తింటూ ఉంటాం కాదు మంచి అంటే. మీ పిల్లల్ని ఆస్తికర్తలుగా మారిస్తేనే మీరు మంచి వాళ్ళు అవుతారు. ఆమేన్, హల్లెలూయా. పిల్లల్ని ఆస్తికర్తలుగా ఎలా మార్చాలి? మన పిల్లలకి ఇవ్వాల్సిన ఆస్తి ఏంటి? ఎప్పుడు ఉండే ఆస్తి ఏంటి? డబ్బు ఉంటుందా? ఎప్పుడు ఉండదు. బంగారం కొనిస్తామా? ఎప్పుడు ఉండదు. అది వాళ్ళకి ఏదైనా అయితే వెళ్ళిపోయి ముత్తూట్ ఫైనాన్స్లోనో బంగారం కొట్టుడి దగ్గర తాకట్టు పెట్టేస్తాడు, అది అయిపోద్ది. అయితే మన పిల్లలకి నిజంగా తరతరాలకి మీ వంశం ఉన్నంత కాలం మీ పిల్లలకు ఉండే ఒక 4 ఆస్తులను నేను మీకు తెలియజేస్తాను. మనం ఇవ్వాల్సిన ఆస్తి ఏంటో మొట్టమొదటి చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం. పరిశుద్ధాత్ముడా మీరు మాతో మాట్లాడండి. 6వ అధ్యాయం 6 నుంచి చదవమా. ద్వితీయోపదేశకాండం 6:6. పరిశుద్ధాత్ముడా మీరు మాతో మాట్లాడుతున్నారు. మన మధ్యలో పరిశుద్ధాత్మ దేవుడు సంచారం చేస్తున్నాడు. ఆయన సన్నిధి మనతో ఉంది, ఆయన మనతో మాట్లాడుతున్నాడు. చదవమా. అవునమ్మా. నీవు నా కుమారులకా? నీవు నీ కుమారులకి వాటిని అభ్యసింపజేసి కూర్చున్నప్పుడు, త్రోవ నడిచినప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు. నెంబర్ 1, ఒక వ్యక్తి మన పిల్లలకి ఇవ్వాల్సిన మొదటి ఆస్తి దేవుని యొక్క వాక్యము. అందరూ చెప్పండి, వాక్యాన్ని ఆస్తిగా ఇవ్వాలని చెప్పండి. అందరూ నాతో చెప్పండి, వాక్యాన్ని మన పిల్లలకి ఆస్తిగా ఇవ్వాలి. మనం ఇవ్వకపోయినా సెల్ ఫోన్ లాగేసుకుంటున్నారు ఆస్తిగా. మనం ఇవ్వకపోయినా ఇంటికి రాగానే వాళ్ళు ఏం చేస్తారు సార్, డాడీ ఫోను మమ్మీ ఫోను తీసేసుకుంటున్నారు. వాళ్ళకి లేకపోయినా ఇంకా కొంచెం 10th క్లాస్ ఇంటర్మీడియట్కి వచ్చేసరికి ఫోనే కొనిచ్చుకుంటున్నారు. రాత్రి పగలు ఇంకంతే గుడ్ల కోపల్లాగా అలా చూసుకుంటున్నారు. ఒకటికి 25 సంవత్సరాలు, వాడికి తంబు పడట్లా. అమ్మ మీ అందరికీ చెప్తున్నారు, రేపు పొద్దున్న పెద్ద అయినాక మీకు పెన్షన్ రాయాలంటే సంతకం చేసి ఓపిక లేకపోతే ఏం పడాలి? తంబు పడాలి. ఈ తంబు ఎందుకు పడదు? రొటేట్ చేస్తూ ఉంటారు ఫోన్లో, ఇట్లా 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 అంటే మొత్తం అరిగిపోతుంది. ఇదన్నా అంటే ఇది కూడా చేసేస్తున్నారు. సో పిల్లలు ఏమవుతున్నారు తెలుసా? వాక్యానికి అలవాటు అవ్వట్లేదు, పాపానికి అలవాటు అవుతున్నారు, సెల్ ఫోన్కి ఎడిక్ట్ అవుతున్నారు. చిన్నప్పుడు కూడా వాళ్ళకి అన్నం పెట్టాలంటే, ఇదివరకు మా అమ్మోళ్ళు బయటికి తీసుకెళ్ళి అదిగో చందమామ, ఇదిగో ఇది, లేదా బూచోడు వస్తున్నాడు అని చెప్పేవాడు. ఇప్పుడు అన్నాడు, అరే డోరేమోన్ పెట్టు, అదిగోరా సినిమా, అదిగో బిగ్ బాస్, అదిగోరా, ఇదిగో ఈ బాస్, ఇదిగో ఇంకోటేదో, ఇదిగో సీరియల్, ఇదిగో అని చూపిస్తున్నారు. అది చూడంగా నా నోరు తెస్తున్నాడు, ఆ నోట్లో అన్నం పెడుతున్నారు. ఇంక ఇలా పిల్లలకి వాక్యాన్ని నేర్పించట్లా. మీ అందరికీ చెప్తున్నాను, డబ్బు ఇవ్వండి వాడు పోగొట్టుకుంటాడు, బంగారం ఇవ్వండి పోగొట్టుకుంటాడు, వాక్యాన్ని ఇవ్వండి జీవితంలో వాడు పోగొట్టుకోడు. హల్లెలూయా. మన పిల్లలకి మనం నేర్పించాల్సింది ఎప్పటి నుంచి నేర్పించాలంట? ఇదిగో ఈ వయసులో నుంచి నేర్పించాలి. ఈ చిన్న వయసులో, ఆ చిన్న పిల్లలు చూసి చక్కగా కూర్చున్నారు, గుడ్ బాయ్స్. చిన్న వయసు నుంచి దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి. అమ్మ మీకు తెలుసా, కూరగాయల్లో పొడుగైన కూరగాయ ఏది? ములక్కాయ కాకుండా పొట్లకాయనా, స్నేక్ గార్డ్ అంటారు కదా ఇంగ్లీష్లో. అది ఫస్ట్ ఎదిగేటప్పుడు ఏం చేస్తారంటే దాని చివర ఒక రాయి కడతారు, బరువు కడతారు. ఎందుకు బరువు కడతారమ్మా? దాన్ని కనుక రాయి కట్టకపోతే అది ఎటు వెళ్ళిద్ది? వంకర టెంకరగా వెళ్ళిద్ది. రాయి కడితే అదేమైద్ది? తిన్నగా వచ్చింది. అందుకే మన పిల్లలకి చిన్నప్పుడే వాక్యం అనే రాయి కట్టాలి. ఆమెనంటారా? హల్లెలూయా. వాక్యం కట్టకపోతే ఆడు వంకర టెంకరే. ఈరోజు చాలామంది వంకర చూపులు, అరే అటు చూడరా అంటే వంకర చూపులు చూస్తూ ఉంటారు.
వంకర బ్రతుకు, మనసు తిన్నగా ఉండదు, కన్ను తిన్నగా. బైబిల్ అన్న నీ కన్ను తిన్నగా ఉండండి, నీ మనసు తిన్నగా ఉంచుకుంటాడు. చిన్నప్పటి నుంచే దాన్ని మన మనసును తిన్నగా ఉంచుకోవాలంటే వాక్యమనే రాయి కట్టాలి. మన పిల్లలకి మనం ఇవ్వాల్సిన మొదటి ఆస్తి దేవుని యొక్క వాక్యము. దేవుని వాక్యం అనే రాయి కడితే ఆ పొట్లకాయ ఎలా ఆ రాయి అనేసిద్ది అంటే ఆ పొట్లకాయని గట్టిగా పెట్టింది. వంకర తిరగనిది, అటు తిరగనిది, ఇటు తిరగనిది, ఇటు సమానంగా ఉంచింది. మేము చిన్నప్పుడు మా అమ్మోళ్ళు ప్రభువుని నమ్ముకున్న తర్వాత కొత్తలో మమ్మల్ని ఎక్కడికి వెళ్ళనిచ్చేవాళ్ళు కదా, ఆదివారం ప్రార్థనకి వెళ్దామని తీసుకొచ్చేవాళ్ళు. ప్రార్థన 9 గంటల కంటే 8:45 వెళ్ళిపోమని తరిమేవాళ్ళు నన్ను, లేకపోతే ఊరుకోనని అలా పంపించేవాళ్ళు. పొద్దున్నే వాక్యం చదివితేనే టీ ఇచ్చేవాళ్ళు నాకు. వాక్యం చదివితేనే టిఫిన్ చేయాలంటే వాక్యం చదువు, నా ముందు కూర్చొని బైబిల్ చదువు, మోకాళ్ళ చదువు. మా అమ్మ అలా నేర్పించింది, మా నాన్న అలా నేర్పించారు. మళ్ళీ వాళ్ళు ఫస్ట్ నుంచి దేవుని నమ్ముకున్న వాళ్ళు కాదు, వాళ్ళకి దేవుడి గురించి పాస్టర్ గారి గురించి తెలిసేది కాదు. మధ్యలో ప్రభువుని నమ్ముకున్నారు. మధ్యలో నమ్ముకొని మా నాన్న మా అమ్మ వాళ్ళు నేర్పించింది అని తెలుసా మాకు, బైబిల్ చదివితేనే టిఫిన్ పెడతా, బైబిల్ చదివితేనే ఇది చేస్తాను. మీరు ఇప్పుడు బైబిల్ కాదు, ముందు టిఫిన్ చేయరా నాన్న, తినేళ్ళు అని తింటాం పంపించేస్తున్నారు స్కూల్కి హోంవర్క్ చేయమని. హోంవర్క్లు మాత్రం కూర్చోబెట్టి చేయిస్తారు కానీ బైబిల్ మాత్రం కూర్చోబెట్టి చదివించరు. మన పిల్లలు జీవితాంతం ఆరోగ్యంతో ఉండాలంటే, మన పిల్లలు జీవితాంతం అప్పులు లేకుండా ఉండాలంటే, రోగం రాకుండా ఉండాలంటే మన పిల్లలకి మనం ఇవ్వాల్సిన మొదటి ఆస్తి దేవుని యొక్క వాక్యాన్ని ఇవ్వాలి. ఆయన ఇస్తే చాలు. ఆ వాక్యాన్ని ఇచ్చి చూడండి, పిల్లలకి నేర్పించండి. పిల్లలకి మా అమ్మోళ్ళు అలా చేయటం వల్ల నేను పాస్టర్ని అయ్యా. మా అన్నయ్య ఐసిఐసిఐ బ్యాంకులో మేనేజర్గా ఉండేవాడు, అది మానేసి ఫుల్ టైం మినిస్ట్రీలోకి వచ్చాడు. విజయవాడ మంగళగిరిలో పరిచయం చేస్తున్నాడు. విజయవాడ పెజన్పేటలో ఆయన సంఘం ఉంది, మంగళగిరి పార్క్ రోడ్లో ఆయన పరిచయం. మా అక్క మా బావగారు అగ్రిగోల్డ్లో, అప్పుడు అగ్రిగోల్డ్ పోకముందు ఫస్ట్ బాగుండేది అది. ఆ టైంలో దానిలో మేనేజర్గా విజయవాడలో ఉండేవాడు చంద్రశేఖర్ గారిని. అది 1 సంవత్సరం 2 సంవత్సరాలు పోందనగా ఆయన కట్టాల్సిన అన్ని కట్టేసి సేవలోకి వచ్చి మందిరాన్ని కట్టేసుకున్నాడు, దేవుని సేవ చేస్తున్నాడు. మా కుటుంబాన్ని దేవుడు అలా రాబోయే ఉగ్రత నుంచి మోసాల నుంచి తప్పించి సేవలో సెటిల్ అవడానికి దేవుడు చేసిన పని, మా అమ్మ నాన్నోళ్ళు మాకు వాక్యాన్ని నేర్పించారు. ఆమె ఆ బిడ్డను ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఎట్లా దేవుని యొక్క వాక్యం ఉంటుందో ఆ వయసు నుంచి పిల్లలను కూర్చోబెట్టి వాక్యం వినాలి. ఆ పిల్లకి చూడండి, నేను కనబడకపోయినా తొంగి చూస్తా వాక్యం వింటుంది. ఆ వాక్యాన్ని చిన్నప్పటి నుంచే మనం ఆ యొక్క గుండెల్లో వేయటం నేర్చుకోవాలి. కొంతమంది ఏడుతాడని పిల్లల్ని ఇంటి దగ్గర వదిలిపెట్టేస్తారు. ఏడ్చినా పర్లేదు, అట్లా ఎత్తుకొని వాక్యం వినాలి. ఎత్తుకొని నిలబడే వాక్యం విను. ఒక ఆమెనన్నా, అమ్మ పిల్లోడు అల్లరి చేస్తున్నాడు కొంచెం ఎత్తుకో అంటే ఎత్తుకోకుండా బయటకు వెళ్ళిపోయింది. మా పిల్లోడు అల్లరి చేస్తున్నాడని వెళ్ళిపోమన్నాడు అయ్యగారు. వెళ్ళిపోమని నేను ఇప్పుడు అన్నా, ఎత్తుకొని వరకు అలా నించుంటే సైలెంట్గా ఉంటాడని చెప్తే మేము అరిసేది ఎందుకు తెలుసా, సేవకులు మన కుటుంబాలు దీవించబడతాయి. దైవజనుడి గద్దింపు మనకు తైలాభిషేకం లాంటిదంట. హల్లెలూయా. కనుక గుర్తుంచుకోండి, ఈరోజు మంచి భోజనాన్ని మీరు తినబోతున్నారు, ఆమెనంటారా? ఆ భోజనం గురించి చెప్పట్లా, వాక్యం అనే భోజనం. మనకి మన పిల్లలకి దేవుని దగ్గర నుంచి దేవుడు మనకు ఒక ఆస్తిని ఇచ్చాడు. ఈ ఆస్తి ఎక్కడికి వెళ్ళి తెలుసా, మన పిల్లల తరములకు వెళ్ళిద్ది ఈ వాక్యం అనే ఆస్తి. దేవుని వాక్యానికి ఇవ్వగలిగితే చాలు, దేవుని వాక్యాన్ని ఇస్తే చాలు. బైబిల్లో ఉంటుంది, దావీదు అంటాడు నీ సేవకురాలు కుమారుని అంటాడు. యెషయా గురించి లేదు కానీ దావీదు యొక్క అమ్మ దావీదుకు దేవుని వాక్యాన్ని అందించింది. అయ్యా కట్టడలను మర్చిపోద్దు నాన్న, దేవుని యొక్క మాటలను మర్చిపోద్దు అని వాళ్ళ అమ్మ చెప్తే బోధిస్తే ఆ మాటలు చిన్నప్పటి నుంచి అతను నేర్చుకున్నాడు. చిన్న వయసు నుంచి ఆ వాక్యములో ఆయన పెరిగాడు. ఆయన వాక్యం ధ్యానించేవాడంట. ఆయన వాక్యాన్ని మెదడులో పెట్టుకున్నాడు, ఆయన వాక్యాన్ని గుండెల్లో పెట్టుకున్నాడు. నీ వాక్యం నా పాదములకు దీపం, కాళ్ళకి దీపంగా వాక్యం, త్రోవకు వెలుగ్గా వాక్యం. క్రొవ్వు మెదడు, క్రొవ్వు అంటే బలంగా వాక్యం. ఇన్ని వాక్యం చోట ఇంత వాక్యాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి ఒక గొర్రెల కాపరి స్థితి నుంచి దేవుడు దావీదుని రాజుగా మార్చాడు. దావీదు కొడుకుని చరిత్రలో ఎవరు కూడా కట్టలేనంత మందిరాన్ని కట్టించాడు దేవుడు ఇశ్రాయేలు దేశంలో. ఆఖరికి ఇప్పటికీ దాని శేషం ఒక గోడ ఉంది. ఇప్పటికి కూడా సొలొమోను కట్టిన గోడ ఇప్పటికీ ఏడుపుల గోడ ఉంది ఇశ్రాయేలు దేశంలో. ఇశ్రాయేలు దేశం వెళ్ళొచ్చిన వాళ్ళు చూస్తారు. ఇదివరకు పోయిన సంవత్సరం వరకు 80,000, ఇప్పుడు 1,20,000 అయింది. డేవిడ్ బ్రన్హమ్ గారు రేపు మళ్ళీ తీసుకెళ్తున్నారు కొంతమంది బ్యాచ్ని. అంటే నేను అనేది ఏంటంటే ఇంకా కొంతమంది తీసుకెళ్తున్నారు కానీ వాళ్ళు ఎక్కువ తీసుకుంటున్నారు. మన సౌరి గారు ఉన్నారు, వాళ్ళ బ్యాచ్లు వెళ్తే 2 లక్షలు. కొన సౌరిబాబు గారు తీసుకెళ్తే ఇక్కడ కొంతమంది తక్కువ 1,20,000 పెట్టి ఈయన డేవిడ్ బ్రన్హమ్ గారు వాళ్ళ టీం వాళ్ళు తీసుకెళ్తున్నారు అనమాట లియోరా గంద. నేను అడిగాను ఎక్కువ మంది దేని గురించి వెళ్తున్నారంటే ఆ ఏడుపులు కూడా అక్కడంట బైబిల్లో ఉంటుంది, ఒక వాగ్దానం ఉంది. దేవుడు ప్రభా ఎవరైనా ఇటువైపు తిరిగి ప్రార్థన చేస్తే వాళ్ళని స్వస్థతపరచు ప్రభా అని సొలొమోను అడిగితే దేవుడు అంటాడు, నేను ఎవరైనా ఈ దిక్కునకు తిరిగి ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసిన, ఈ దిక్కునకు తిరిగి ప్రార్థన చేసి నేను జవాబిస్తానంట.
అందుకే అందరూ వెళ్ళిపోతారు, స్లిప్పులు రాస్తారు, ఆ గోడలో పెడతారు. మళ్ళీ పొద్దున్నే మున్సిపాలిటీ వాళ్ళు చూడు చేసి మొత్తం పడేస్తారు. మళ్ళా అదేంటో ఒక ప్రార్థన అవసరత లాగా, అదొక ప్రార్థన గుహలాగా ఆ ప్రాంతంలో నిరంతరం ప్రార్థన. యూదులు వస్తారు, టోపీ పెట్టుకుంటారు, ఇక్కడ వెళ్తారు, ఏడుస్తూ ఉంటారు. అన్యులైన వాళ్ళు, యేసుక్రీస్తుని నమ్ముకున్న వాళ్ళు ఆ దేశాల నుంచి ఈ దేశాల నుంచి వస్తారు, అక్కడ ప్రార్థన చేస్తారు. కారణం ఎవరో తెలుసు నేను చెప్పమంటారా? చిన్న వయసులో దావీదు నేర్చుకున్న వాక్యం అది. దావీదు దేవుని వాక్యాన్ని నేర్చుకోవటం వల్ల, అమ్మలారా మీ పిల్లలకి వాక్యాన్ని ఆస్తిగా ఇస్తే మీరు మంచివాళ్ళు అవుతారు. మంచివారు తమ పిల్లలను ఆస్తికి కర్తలుగా మారుస్తాడు. ఇది మన అంశం. మనం మన పిల్లలకి ఇవ్వాల్సిన మొదటి ఆస్తి దేవుని యొక్క వాక్యము. హల్లెలూయా. రెండవ ఆస్తి చదువుకుందాం. కీర్తనల గ్రంథం 9:6. థ్యాంక్ యూ జీసస్. 99:6. ఆయన యాజకులలో మోషే అహరోనులుండిరి. అదిగో ఆయన నామమును బట్టి ప్రార్థన చేయవారిలో, ఇప్పుడు సమూయేలు అనగానే ఆయన నామమును బట్టి యాజకుల్లో మోషే అహరోనులు ప్రార్థన చేసేవారు అనగానే ఎవరి పేరు వచ్చింది? సమూయేలు పేరు ఎందుకు వచ్చింది? మొదటి సమూయేలు 1:10 ఏముంటుంది? ఆమె బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి ఏం చేస్తుంది దేవుని సంధిలో? సమూయేలుకి హన్నా అనే ఆ తల్లి ఇచ్చిన ఆస్తి అంటే తెలుసా? ప్రార్థన. రెండవది, క్రైస్తవులారా మీరు మంచోళ్ళు అవ్వాలంటే, అమ్మా మీ కుటుంబం బాగుండాలంటే, మీ పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే ఒకటే ప్రార్థన ఇవ్వండి. ఏదైనా జ్వరం వచ్చినాక వాళ్ళకి టైంకి టాబ్లెట్ వేస్తాం, వాళ్ళకి టైంకి సిరప్ పెడతాం, వాళ్ళకి టయానికి ఇంజెక్షన్ చెప్పిస్తాం, వాళ్ళని చక్కగా పత్తి ఉంచుతాం. దానికంటే అసలు ఆ జ్వరం రాకముందే, ఆ రోగం రాకముందే ప్రార్థన వాక్యం ఇచ్చి చూడండి, రోగము లేని శరీరాలతో దేవుడు వాళ్ళని నింపుతాడు. దెర్ ఇస్ నో ఆ రోగం అనే డిసీజ్ అనేది రాదు. వాళ్ళకి హెల్తీగా ఉంటారు, నీ పిల్లలు సమృద్ధిగా ఉంటారు, వెల్తీగా ఉంటారు. వాళ్ళకి సమృద్ధి అయిన ధనం దేవుడు ఇస్తాడు, ఏది కావాలంటే అది ఇస్తాడు. మీ అందరికీ చెప్తున్నాను, నిజమైన ఒక వ్యక్తి దేవుని బిడ్డ ప్రార్థన కలిగి ఉంటారు, ఇంట్లో కుటుంబ ప్రార్థన కలిగి ఉంటారు, ప్రార్థన అనే అనుభవం నేర్పిస్తారు. మోకాళ్ళు వేస్తే వాళ్ళకి పిల్లలకి దేవుని వాక్యం ఎలా ఉంటుంది మీరు గుర్తించారు లేదో? పద్మాసు ద్వీపంలో యోహాను గారిని పరవాసిగా తీసుకెళ్ళి అక్కడ పడేశారు. ఆయన అక్కడ మోకరించాడు, ఆయన మోకాళ్ళు మాత్రమే అక్కడ ఉన్నాయి. కానీ ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడు? పరదేశకి వెళ్ళిపోయాడు, దేవుని దగ్గరికి, పరలోక రాజ్యాన్ని చూసి వచ్చాడు. మీ పిల్లలకి మోకాళ్ళ జీవితం నేర్పిస్తే మీ పిల్లలు మోకాళ్ళ ప్రార్థన ద్వారా అనేక ప్రాంతాలను ప్రభావితం చేస్తారు. బైబిల్ ఒక మాట ఉంటుంది, మీ యవనస్తులు దర్శనాలు చూస్తారని. బైబిల్ దర్శనము లేని చోట జనులు కట్టులాగా తిరుగుతారు. వేర్ దెర్ ఇస్ నో విజన్ దెన్ పీపుల్ పరిష్ అంటారు ఇంగ్లీష్లో. అంటే దర్శనం లేకపోతే నశించిపోతారు. దర్శనం అంటే ఏంటో తెలుసా? 2 రకాల దర్శనం ఉంది. నేను దేవుని సేవ చేయాలి అని భారం నాలో ఉంటే నాకు దర్శనం ఉన్నట్టు, నేను ఈతరెళ్ళి సేవ చేయాలి అనే భారం నాకు వచ్చితే దేవుడు దర్శనం ఇచ్చినట్లు. దానికంటే కూడా దేవుడు ఎక్కువగా తన ప్రజలను సంధించి మాట్లాడింది దర్శనం ద్వారా. యాకోబుకి నిచ్చిన దర్శనం ఇచ్చాడు. యాకోబునిచ్చిన దర్శనంలో దేవుని యొక్క మాట తీసుకొని వాళ్ళ మామ దగ్గరికి వెళ్ళాడు, సేవ చేసే శక్తిని దేవుడిచ్చాడు. అక్కడి నుంచి రాగానే ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. రాత్రంతా ప్రార్థన చేసే శక్తిని దేవుడిచ్చాడు. దర్శనం ఎక్కడి నుంచి వచ్చింది? యాకోబుకి దర్శనం ప్రార్థనా జీవితం ద్వారా వచ్చింది. కొర్నేలు ప్రార్థన చేస్తుండగా దేవుడు దర్శనంలో చూపించాడు. యొప్పేకు మనుషుల్ని పంపి పేతురుని పిలిపించమని దేవదూత వచ్చాడు. పేతురు ప్రార్థన చేస్తున్నప్పుడు పైనుండి దుప్పటి 4 చెంగులు దిగుతున్నట్టు, దానిలో చతుష్పాద జంతువులు ఉన్నట్లు, దాన్ని తినమని చెప్పినట్లు పేతురు గారికి దర్శనం వచ్చింది. మీ అందరూ ఒక మాట్లాడుతున్నా, మరియమ్మ తల్లికి దర్శనం ముందు ఏ దూత వచ్చాడండి? గాబ్రియల్ దూత వచ్చి దర్శనంలో మాట్లాడాడు. యేసోబుకి కూడా దేవదూత వచ్చి అంటాడు, ఈజిప్ట్కి వెళ్ళొద్దు, ఇక్కడ ఉండొద్దు, ఈజిప్ట్కి వెళ్ళిపోండి, పిల్లల్ని తీసుకొని ఐగుప్తుకి వెళ్ళిపోమని చెప్పాడు. హల్లెలూయా చెప్తారా అందరూ? నేనంట మన కుటుంబాలను లీడ్ చేసేది పరిశుద్ధాత్ముడు ఒక్కోసారి దర్శనాల ద్వారా. పాత నిబంధన మొదలుకొని కొత్త నిబంధనకు దర్శనాలతో ముందుకెళ్ళారు. ఈరోజు ఇక్కడ చాలామందికి దర్శనాల వరం ఉంది. అది నీ పిల్లలకి వెళ్ళాలంటే మీరు ఇప్పటి నుంచే మోకాళ్ళ ప్రార్థన నేర్పించండి మీ పిల్లలకి. మీ పిల్లలకి ప్రార్థన చేయడం ఎంత ప్రాముఖ్యమో చెప్పండి. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు గారు, సౌలు గారు ఉన్నప్పుడు ఆకాశం నుండి ఒక దర్శనం కలిగింది. దర్శనమేనా? ఆయన అంటాడు, ఆకాశం నుండి కలిగిన దర్శనానికి నేను అవిధేయుడిని కాలేదంటాడు. ఆ దర్శనం ఎప్పుడైతే ఆకాశం నుండి కలిగిందో ఈయన కళ్ళు పోయినాయి. ఈయన కళ్ళు పోతే ఎక్కడికో తీసుకెళ్లారు. అక్కడ వెంటనే మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. మీ అందరికీ చెప్తున్నా, నిజమైన రక్షణ అంటే ఏంటి తెలుసా? వాళ్ళు ప్రార్థన చేస్తారు. మీరు రక్షణ పొందారంటే బాప్తిసం తీసుకొని బతికే వాళ్ళు రక్షణ పొందినట్లు కాదు, అంతవరకు సహించిన వాడు రక్షించబడ్డు. నిజమైన రక్షణకు గుర్తు ప్రార్థనా జీవితం. ప్రార్థన చేస్తున్నారా? ప్రార్థన సాతాను కళ్ళకు పొగలాగా మారిద్ది మనం ప్రార్థన చేస్తే. అర్థమవుతుందా? మనం మోకాళ్ళు వేస్తే మన 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 కింద ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కళ్ళ కింద ఒక చిన్న లోయలాగా ఒక మూత ఉంటుంది.
మనం ఎప్పుడైతే చనిపోతాం ఆ మూత అలా తెరవబడింది, మన ఆత్మ జారుడు బండలో పడినట్లు ఆ లోయలో కొమ్ము ఆకారం ఉంటుంది, దానిలో పడిపోద్ది. జర్రం జారుకుంటే పాతాళ లోకానికి వెళ్ళిపోతాం. నేను ఇప్పుడు చెప్తున్నా, ఆ పాతాళ లోకానికి వెళ్లకుండా ఉండాలంటే ప్రార్థన పాతాళాన్ని మోస్తుంది, పరలోకాన్ని తెరుస్తుంది. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదాం. గట్టిగా చప్పట్లు కొట్టి స్తోత్రం. ప్రార్థనకున్న శక్తి అంటే తెలుసా, పాతాళాన్ని మూసిపడేసిద్ది, పరలోకాన్ని తెరిచిద్ది. అది ప్రార్థన అంటే. మరి ఉందా ప్రార్థన మన జీవితంలో? ప్రార్థన చేసే అనుభవం మనం కలిగి ఉండాలి. మీ అందరూ చెప్తున్నా, మన పిల్లలకి ప్రతి సమయంలో కూడా ఏం నేర్పించాలి సార్? అరే నీకు పెన్ కావాలా, ప్రార్థన చేయి, దేవుడు ఇస్తాడు. నీకు బుక్ కావాలా, మోకరించి ప్రార్థన చేయి. టెక్స్ట్ బుక్ కావాలా, ఫీజులు కట్టాలా, ప్రార్థన చేయి, దేవుడు ఇస్తాడు. ఏ అవసరత వచ్చినా మన పిల్లలు మోకరించి ప్రభా ఇది దయచే అది దయచే అని అడిగేవారిగా ఉండాలి. మన పిల్లలకి మనం అలా నేర్పించాలి. మీకు తెలుసా, దావీదుకి అలా నేర్పించడం ద్వారా దావీదుకి సంబంధించిన వాళ్ళందరినీ కూడా చెరపట్టుకొని తీసుకెళ్ళిపోతారు. కొంచెం ముందు జరగండి అయ్యా, మీరు కొంచెం ముందు జరిగితే మగవాళ్ళు, మిగతా వాళ్ళు వెనక్కి వచ్చేవాళ్ళు జరుగుతారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే దావీదు గారికి పరిస్థితి వచ్చిందో, దావీదు ఎంతోమందిని చంపగలడు, వెళ్ళమంటావు అంటే దేవుడు వెళ్ళమన్నాడు. అయినా కానీ ఏం చేశాడు సార్? దేవుని వద్ద విచారణ చేసి వెళ్ళాడు. మీరు చూడండి, దావీదు ఏ యుద్ధానికి వెళ్ళినా మోకరించి ప్రార్థన చేసి దేవుని దగ్గర జవాబు తీసుకుని వెళ్తాడు. దేవుని బిడ్డలారా, మీ అందరూ చెప్తున్నాను, మన పిల్లలకి మనం నేర్పించాల్సిన రెండవ ఆస్తి ప్రార్థనా జీవితం. ప్రేయర్ బ్రింగ్స్ విక్టరీ. ప్రార్థన మనుషుల్ని, మన పిల్లల్ని లక్షాధికారులు కాదు కోటీశ్వరులుగా మార్చిద్ది. అద్భుతాలను దేవుడు చేస్తాడు, ఆశ్చర్యకారాలు దేవుడు చేస్తాడు. దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు. దేవునికి సమస్తం సాధ్యం. ప్రభా నీ చిత్తం ఏంటి ప్రభా, మా పట్ల మీ ఆలోచన ఏంటి ప్రభా అని నువ్వు కనుక మీరు ప్రార్థన చేస్తే, ఆ ప్రార్థన పట్ల దేవుడు, మన పిల్లల పట్ల దేవుడు చిత్తం ఏంటో తెలియజేస్తాడు. హల్లెలూయా. మరి ప్రార్థన ఇస్తున్నారా మన పిల్లలకి? ఏమిస్తున్నాం మనం ప్రార్థనలో? మన పిల్లలు ప్రార్థన చేస్తారా అసలు? మన పిల్లలకి ప్రార్థన వచ్చా అసలు? అరే ప్రార్థన చేయంటే ఇట్లా మెలికి తిరిగిపోతూ ఉంటారు. 10th క్లాస్ ఇంటర్మీడియట్ చదివే పిల్లలు కూడా. చర్చిలోకి వచ్చినాక ఒక యవనస్తురాలనమ్మా మైక్ ఇస్తా ప్రార్థన చేయంటే ప్రార్థన అని గుండె 101 కొట్టుకుంటూ ఉంటుంది ఆ పిల్లకి. ఎందుకు? చిన్నప్పటి నుంచి ప్రార్థన నడిపింపు లేదు. అదే బ్యోలాని పిలిచి బ్యోలా వచ్చి ప్రార్థన అంటే టక్కుమని ప్రార్థన చేస్తుంది. ఎందుకు? ఆ పిల్లకి ప్రార్థన నేర్పించారు. మైక్ ఇస్తే మైకులో ప్రార్థన చేస్తుంది. వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ ప్రార్థన నేర్పించారు కాబట్టి. ఇక్కడ ఉన్న కొంతమంది పిల్లలు, ఈ పిల్లలు కూడా ప్రార్థన నేర్చుకున్నారు. నేను ఒకసారి లైవ్లో చూశాను, వాళ్ళని ప్రార్థన చేస్తున్నారు, మోకాళ్ళు వేసి చేతుల పైకి ఎత్తి హెప్సిబా ప్రార్థన చేపిస్తున్నట్టుంది, అందరితో ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన అనేది మన పిల్లలకి ఎలా నేర్పించాలంటే, వాళ్ళ జీవితంలో ప్రతి దానికి ప్రార్థన మీద ఆధారపడాలి. అమ్మా అంచె దినాల్లో బతుకుతున్నాం, అపాయకరమైన కాలంలో బ్రతుకుతున్నాం. మన పిల్లలకి నేర్పించాల్సిన రెండవ ఆస్తి ప్రార్థన జీవితం. మూడోది చూసుకుందాం బైబిల్ గ్రంథం నుంచి. తిమోతి పత్రిక. అపోస్తుడైన పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు. 1వ అధ్యాయం 3 నుంచి వరుసగా ఉంటాయి కానీ 5వ వచనం మధ్యలో చదవండి. సరే 3 నుంచి చదవండి అమ్మా. అంతే. నీ కన్నీళ్లను చదవమ్మా. నీ అందున్న నిష్కపటమైన విశ్వాసం జ్ఞాపకం చేసుకొని చదవమ్మా. అవిశ్వాసం కాదు, ఆ విశ్వాసము అంటే ఆ నిష్కపటమైన విశ్వాసము. ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయినా లోయలోను, నీ తల్లి అయినా యునేకోలను చాలమ్మా నిష్కపటమైన విశ్వాసం కలిగి ఉన్నాడు తిమోతి. ఈ విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఫస్ట్ మొదట అవ్వ అయినా లోయి వాళ్ళ కూతురు అయినా యునేకకి నేర్పిస్తే, యునేకే తన కొడుకైన తిమోతికి నేర్పించింది. గట్టిగా హల్లెలూయా చెప్పండి. అమ్మ మన పిల్లలకి మనం ఇవ్వాల్సిన 3వ ఆస్తి, నేను చెప్పకుండా మీరు చెప్పండి ఏంటమ్మది? విశ్వాసాన్ని ఆస్తిగా ఇవ్వాలి. విశ్వాసాన్ని మన పిల్లలకి మనం ఆస్తిగా ఇస్తే, మీ అందరూ చెప్తున్నా, యేసు ప్రభు పరలోకం నుండి వస్తున్నాడు. ఆయన అడుగుతూ ఒకసారి అన్నాడు, నేను భూమి మీద మనిషి కుమారుడిగా నేను వస్తున్నాను, నేను వచ్చినప్పుడు మీలో విశ్వాసాన్ని కనుగొందునా అని అడిగాడు. మీలో ప్రార్థన, మీలో వాక్యము ఎప్పుడైతే పిల్లల్లో బలంగా ఉంటుందో విశ్వాసం ఉంటుంది. దేవుడు మన పిల్లల్లో, మన కుటుంబాల్లో కోరుకుంటుంది విశ్వాసం. విశ్వాసానికి ఉన్న శక్తి అనేది సార్ దేన్నైనా తీసుకొచ్చి మన చేతిలో పెట్టింది. దేన్నైనా సరే, కొండ మీద కోతినైనా అడుగు విశ్వాసంతో దేవుడు తీసుకొచ్చి నీ కాళ్ళ దగ్గర పెడతాడు.
కొంతమంది అన్యులు అంటారు, క్రైస్తవులు కూడా అంటారు, గాల్లో దీపం పెట్టి దేవుడా 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 అంటే ఏం జరగదు. నువ్వు మోకరించి గాల్లో దీపం పెట్టి విశ్వాసంతో ప్రార్థన చేయి, ఆరిపోకుండా వేస్తాడు దేవుడు. అర్థమవుతుందా? ముందు ప్రార్థన చేయి. ప్రార్థన చేయకుండా దేవుడికి అది అసాధ్యం అవ్వదు. అసాధ్యమైంది ఏది కూడా ఏదైనా ఉందా? యేసుప్రభుకి అసాధ్యమైంది? 90 సంవత్సరాల వయసులో ఒక తల్లి గర్భాన్ని దేవుడు తెరిచాడు. తెరవటం మాత్రమే కదా, ఆమె పిల్లోడికి 5 సంవత్సరాలు వచ్చేదాకా పాలు ఎత్తుందంట. పాలు విడిచిన తినమంది గొప్ప విందు, అంత శక్తినిచ్చాడు. ఈరోజు పాలు వస్తున్నాయి తల్లిదండ్రులకి, పాత పాలు పెడుతున్నారు పిల్లలకి, డబ్బా పాలే పెడుతున్నారు పిల్లలందరికీ. మొన్న ఒక హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్ నిండా డబ్బాలే. ఏంటండి అంటే పిల్లలు మొత్తం డబ్బా పాలే తాగుతున్నారట, తల్లికి పాలు ఉండట్లేదంట. 80% కన్సీవ్ అయిన వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్లో 80%, 100%లో 20% మంది పిల్లలకి పాలు ఇవ్వగలుగుతున్నారు. అది పల్లెటూరులో కొంచెం మంచి భోజనం తినడం వల్ల. ఆ సిటీలో ఏం తింటారు వీళ్ళు? పొద్దున్న లేస్తే KFC, పానీపూరి, ఇంకా తినేదేంది పానీపూరి. అసలు ఆడు చెమటంతా దానిలోనే పడుతూ ఉంటుంది. ఆ నీళ్ళ పొద్దున్న ఇట్లా కడుగుతున్నాడు అని చూపించేది కదా, పానీపూరి పానీపూరి అని ఎగబడి తింటారు మన పిల్లలు. అక్కడైతే చెమట్లు అయితే ఇట్లా తుడుచుకొని, చంకలో తుడుచుకొని, నేను రియల్గా చూసా, తుడుచుకొని అది పిండి అట్లా పెడేసాడు. మళ్ళీ అదే చేత్తో పానీపూరి పిండి కలిపాడు, అవి ఎండబెట్టాడు. మనమేమో అవి డబ్బులు ఇచ్చి దానిలో వేస్తేనే అది తిని, మా ఆయన అంత మంచివాడు నాకు పానీపూరి ఇప్పించాడు, మా ఆయన అంత మంచివాడు బిర్యానీ ప్యాకెట్ తెచ్చాడు, మా ఆయన అంత మంచివాడు ఫ్రైడ్ రైస్ తెచ్చాడు. ఈ తిని చిన్న వయసులోనే రోగగ్రస్తులు అయిపోతున్నారు. కిడ్నీలు చెడిపోవటం, గడ్డలు రావటం, ఆ గడ్డలేమో మామోగ్రఫీ చేపిస్తే క్యాన్సర్గా మారటం, రకరకాల రోగాలతో తల్లిదండ్రులు బాధపడుతున్నారు. భయంకరమైన రోగాలు, కిడ్నీ ఫెయిల్ అంటారు, తలలో క్లాట్స్ ఉన్నాయి అంటున్నారు, మోకాళ్ళు మార్పిడి అంటున్నారు, మోకాళ్ళు నరాలు ఇదైపోయినాయి, వెరికోస్ వెయిన్స్ వచ్చేసి కొంతమందికి ఇక్కడ నుంచి కాళ్ళ వరకు మొత్తం నరాలు చిక్కుబడినట్టు నడవలేరు. కొద్దిసేపు నడిచేటప్పుడు కూడా కుంటుకొని నడుస్తున్నారు, కళ్ళు కనిపించట్లేదు. ఏంటి ఈ కారణాలు? ఈ పరిస్థితి ఏంటి? సరైన తిండి తినట్లేదు. ఏంటి కారణం? నేను ఒక్కడే చెప్పగలను, సరైన విశ్వాసం కలిగి ఉంటే మన శరీరాన్ని మనం ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. మీకు ఒక విషయం తెలుసా? యేసుప్రభు శతాధిపతి దగ్గరికి యేసుప్రభు వచ్చి అన్నాడు, అయ్యా మా యొక్క దాసుడికి స్వస్థత అంటే. ఏడు దాసుడు? ఇక్కడ లేడు, ఇంటి దగ్గర ఉన్నాడు. ఇంటి దగ్గర దాసుడిని తీసుకొచ్చి ఇప్పుడు హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి, అయ్యా పేషెంట్కి జ్వరం వచ్చింది ట్రీట్మెంట్ చేయండి, ఏడు పేషెంట్ అని అడుగుతాడు. ఇంటి దగ్గర ఉన్నాడంటే ఏమంటారు డాక్టర్? ఇంజెక్షన్ నీకు చేయనా? ఇంజెక్షన్ ఎవరు చేయాలి? పేషెంట్ని తీసుకుని అంటారు. కానీ యేసుప్రభుకి పేషెంట్ అవసరం లేదు. ఆయన అన్నాడు, ప్రభా నేను ఒక యజమానిని, నేను ఒక శతాధిపతిని, ఒక దాసుని రమ్మంటే వస్తాడు, పొమ్మంటే నేను ఆయన్ని తీసుకురాలా, కానీ నువ్వు నోటి మాటతో స్వస్థతపరచు. ఆ విశ్వాసాన్ని చూసి యేసుప్రభు అని తెలుసా, మత్తయి 8:8 తీయొద్దు, ఇశ్రాయేల్లో కూడా ఇలాంటి విశ్వాసం నేను చూడలేదు. హల్లెలూయా చెప్తారా? నేనంట విశ్వాసం మనలో ఉన్న, మన పిల్లల్లో ఉన్న, మన కుటుంబాన్ని, మన పరిస్థితులను ప్రభావితం చేసేంత అభిషేకం దేవుడిస్తాడు. రక్తస్రావం గల స్త్రీ యేసుప్రభు చెంగును పుట్టుకోగానే యేసుప్రభు ఏమన్నా తెలుసా, నాలోంచి ప్రభావం పోయిందని కానీ ఎదురొచ్చింది. అయ్యా నేనేనయ్యా అని చెప్తే, అమ్మ నీ విశ్వాసము గొప్ప. సురఫెనేకే వంశస్థురాలు నిన్న 1 గంటకు బయలుదేరితే ఈరోజు 1 గంటకు వచ్చింది. అంత దూరం వాళ్ళ ఇల్లు నడుచుకుంటూ వస్తే ఒక రోజు ప్రయాణం. ఆమె వచ్చి, అయ్యా నా బిడ్డకు బాగాలేదంటే, ఎలా అవతలకి వెళ్ళన్నారు అందరూ. యేసుప్రభు దగ్గర మళ్ళీ వచ్చి ప్లీజ్ అయ్యా అంటే, అమ్మా ఏంటమ్మా అంటే, నా బిడ్డకు బాగాలేదంటే, అమ్మ నేను పిల్లల కోసం వచ్చా, పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకి ఐటం ఎక్కుతాం కాదంటే, అయ్యా మేము కుక్క పిల్లలు లాంటి వాళ్ళే, కుక్క పిల్లలు కూడా యజమాని బల్ల నుండి వచ్చే ఆహారమే కదా తింటే, రొట్టెలు తింటే అంటే, అమ్మ నీ విశ్వాసం చాలా గొప్పది. మన పిల్లలకి చిన్నప్పటి నుంచి మనం ఏం నేర్పించాలి? సార్ విశ్వాసాన్ని నేర్పించాలి. మీ అందరికీ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తా, ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్. ఏంటి తెలుసా? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల జాబితా ఒకటి ఉంది, తీయొద్దులేండి. ఆ విశ్వాస వీరుల జాబితాలో దాదాపు చాలా 40 మంది దాకా సేవకుల పేర్లు ఎత్తి, పలానా ఆయన విశ్వాసం ద్వారా దేవుని కొరకు చనిపోయాడు, పలానా ఆయన విశ్వాసం బట్టి ఐగుప్తు ధనము కంటే దేవుని నింద గొప్పదనుకున్నాడు, పలానా ఆయన విశ్వాసం బట్టి చచ్చిపోయి బతికాడు, పలానా ఆయన విశ్వాసం బట్టి దేవునికి మంచి అర్పణ. మీ అందరికీ తెలుసా, విశ్వాసం అంటే దేవుడి దగ్గర నుంచి తీసుకునేదే అంటాం. విశ్వాసం మన పిల్లలకు నేర్పిస్తే తీసుకునేది LKG అయితే పీజీ లెవెల్ అంటే తెలుసా, డిగ్రీ లెవెల్, పీజీ లెవెల్ అంటే తెలుసా, దేవుని కొరకు తమ శరీరాలను ఇచ్చేస్తారు వాళ్ళు. నిజమైన విశ్వాసం అంటే తెలుసా, దేవుని కొరకు ఖర్చు పెట్టేస్తారు వాళ్ళు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11 ఇంటికి వెళ్ళి నాకు చదవండి. దేవుడి దగ్గర నుంచి తీసుకున్న దానికంటే దేవుడికి ఇచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళు నష్టపోయారు. నోవాహుకు దేవుడు ఏమని ఇచ్చాడా? ఏమి ఇవ్వలేదు. నోవాహుకి ఏమి ఇవ్వకుండానే ఆయన తన ఖర్చు పెట్టి 3 అంతస్తుల బిల్డింగ్ లాగా 3 అంతస్తుల ఓడను కట్టాడు. డబ్బులు ఏమి ఇవ్వాల దేవుడు, విశ్వాసంతో ఖర్చు పెట్టాడు. ఆ తర్వాత జీవాన్ని ఇచ్చాడు. నేనంట ఈ లోకములో ఈ లోక భౌతికమైన సంపాదన కనబడలేదు, కానీ ఆత్మ సంబంధమైన సంపాదన, ఆస్తి పిల్లల తరములకు దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. అమ్మలారా,
లేటుగా వచ్చిన వాళ్ళకి మరలా చెప్తున్నా, నా అంశం ఏంటంటే మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలుగా మారుస్తాడు. డబ్బు ఇవ్వడం ఆస్తి కాదు పిల్లలకి. మనం ఇవ్వాల్సిన నిజమైన ఆస్తి ఏంటి తెలుసా? ఒకటి, దేవుని వాక్యాన్ని ఇవ్వాలి. వాక్యమే మన పిల్లలకి మనం ఇచ్చే ఆస్తి. రెండవది, ప్రార్థన ఇవ్వాలి. ప్రార్థన నేర్పించు. ప్రార్థన మన పిల్లలకి మనం ఇచ్చే ఆస్తి. మూడవది, విశ్వాసాన్ని మనం ఇవ్వాలి. విశ్వాసమే మన పిల్లలకి దేవుడి దగ్గర నుంచి మనం ఇచ్చే ఆస్తి. ఈ విశ్వాసం 2 రకాలు. ఒకటి, తీసుకునే విశ్వాసం. దేవా నాకు 10,000 కావాలి, 20,000 ఇస్తాడని ఊహించు, 30,000 ఇస్తాడు ఊహించిన దానికంటే అధికంగా. ఆమెన్. దేవా నా పిల్లలు ఫస్ట్ ర్యాంకులో పాస్ అవ్వాలి. ఫస్ట్ ర్యాంక్ కాదు, డిస్ట్రిక్ట్లో పెద్ద ర్యాంకులో దేవుడు పాస్ చేస్తాడు. రాష్ట్రానికే పెద్దవాళ్ళగా మార్చేస్తాడు. దేశంలోనే ఫస్ట్ వచ్చేటట్టు చేస్తాడు. అది విశ్వాసం. మొదటి ర్యాంక్, మొదటి దశ తీసుకునేది. రెండవ దశ ఏంటి తెలుసా? విశ్వాసం దేవుని కొరకు సమస్తాన్ని ఇచ్చేస్తారు, ప్రాణాన్ని కూడా ఇచ్చేస్తారు. బైబిల్లో ఉంటుంది, పౌలు గారు అంటాడు, నాకు ఏవేవి లాభకరమైనవో, లాభం అంటే ఏంటి? చాలా వచ్చాయి. దేవుని కొరకు సమస్తమును పెంటతో సమానంగా చేశాను. హల్లెలూయా. నేను సినిమాలో యాక్ట్ చేసేటప్పుడు, సమరసింహారెడ్డి అనే సినిమాలో యాక్ట్ చేసిన తర్వాత బి గోపాల్ గారు అని ఒక దర్శకుడు, ఆ సినిమా యాక్టరే, అంటే ఊరికి అర్థం చెప్తా. నాకు 30 రూపాయలు లేవు సేవ చేసేటప్పుడు. 30 రూపాయలు కావాలి, 30 రూపాయలు అవసరం నేను ఛార్జీకి. ప్రభా 30 రూపాయలు కావాలి ప్రభా, మీటింగ్కి పిలిచారు ప్రభా, వెళ్తున్నానంటే ఆయన ఫోన్ చేసి, విజయ్ 30 లక్షల రూపాయలు నీ దానిలో వేస్తాను, నువ్వు వచ్చాయి, నీ అకౌంట్లో 30 లక్షల రూపాయలు వేస్తా, ఒక్క సినిమాయే, వచ్చి జాయిన్ అయిపో, నీ పాత్ర చాలా ఇంపార్టెంట్, మలుపు తిప్పే పాత్ర, రా అన్నాడు. 30 లక్షలు. నాకు ఇప్పుడు ఎంత అవసరం? 30 రూపాయలు. నాకు ఎంత ఇస్తానన్నారు? 30 లక్షలు ఇస్తాను. మనసు శరీరం చెబుతుంది, ఎల్లో నీకెందుకు ఇదే టైము, 30 చిన్న పాత్ర పోషించు, ఇటు సేవ చేయి, అటు డబ్బులు వస్తాయి, ఇటు మందిరం కూడా కట్టుకోవచ్చు. ప్రభువు నాతో మాట్లాడుతున్నాడు. నీ ఇష్టం ఏంటంటే, నేను అనుకున్న అపోస్తలుడైన పౌలు గారు అన్నారు, ఏవేవి లాభకరమో వాటన్నిటిని నేను నష్టముగా ఎంచుకున్నాను, పెంటతో సమానంగా ఎంచుకున్నాను. నిజమైన విశ్వాసం ఏంటి తెలుసా? ఆ 30 లక్షలు నేను చూడలేదు, కానీ ఆ 30 లక్షలు తెచ్చుకుంటే బహుశా చిన్న మందిరం కట్టుకునేవాడిని, ఏదో చిన్న సంఘంతో సేవ చేసేవాడిని, లేదా డబ్బుతో కారు కొనుక్కున్నానేమో. కానీ ఆ 30 లక్షలు నేను రిజెక్ట్ చేయటం ద్వారా దేవుడు ఇంకా నన్ను బలంగా వాడుకోవటం ప్రారంభించాడు. నాకు కావలసిన అక్కర్లన్నీ మన్నా కురిసినట్లు కురిపించి ఏ రోజు మన్నా ఆ రోజుతో నన్ను తృప్తిపరిచాడు. చప్పట్లు కొట్టి దేవుని భయపరచాడు. ఇది విశ్వాసం. నేను నేర్చుకున్న విశ్వాసం. విశ్వాసం ఉంటే చావనైనా చస్తాను కానీ ఆ తప్పుడు పని చేయను అని తీర్మానం వస్తుంది. విశ్వాసం నువ్వు సంపాదించుకుంటే, నేర్చుకుంటే, ఆ బిగ్ బాస్లో ఏముంది నేను చూడను, ఆ సీరియల్ ఏంటి నేను చూడను అంటారు. ఈరోజు కుటుంబాల్లో సీరియల్ రోడ్డుకి ఎదురుగా ఉంటుంది. ఇప్పుడు రోడ్డుకి ఎదురుగా ఇది ఇక్కడ చూడంగానే ఈ పిల్ల కనిపించింది, వేతనీయ. మందిరంలో నేను కనిపిస్తాను, మీరు అక్కడ రాగానే. కొంతమంది అక్కడికి వెళ్ళగానే టీవీ కనిపించింది. టీవీ నిరంతరం ఆ సీరియల్లో, ఆ సినిమాలో, లేకపోతే ఇంకోటి వస్తూ ఉంటుంది. దయచేసి మీ అందరూ చెప్తున్నా, మీరు మీ పిల్లలు బాగుండాలంటే ఆ కనెక్షన్ తీపిచ్చేసేసుకోండి. పేరుకే వాక్యం పెట్టుకుంటా అని చెప్తారు. దేవుని బిడ్డలు అయితే ఎప్పుడు వాక్యాలు ఉంటాయి. అలాంటి వాళ్ళ ఇంట్లో పర్వాలేదు, దేవునికి స్తోత్రం. మీరు బిగ్ బాసులు, ఇంకోటి ఏ బాసులు, ఏ జబర్దస్తులు ఉంటాయి కదా, చూడటం మానలేదనుకో, ఖచ్చితంగా నేను చెప్తున్నా, మీ కుటుంబంలో విశ్వాసం కదా అవిశ్వాసులు అయిపోతారు పిల్లలు. మీరు ఇప్పుడు నవ్వుతారు, వీళ్ళు ఇట్లాగే చెప్తారనుకుంటారు. రేపు పొద్దున అగ్నిలో కాలుతుంటే, మంటల్లో కాలిపోతుంటే ఏడుస్తూ ఉంటే, నీ పిల్లలు ఏడుస్తూ ఉంటే, మీ ముక్కుల్లోంచి పాములు పురుగులు కళ్ళలోంచి వస్తుంటే, అయ్యో ఇప్పుడు మారుతానయ్యా యేసయ్యా అని ఏడుస్తాం. అప్పుడు ఏడ్చినా దేర్ ఈజ్ నో యూజ్, అవకాశం లేదు. నీ పిల్లలకి ఇప్పుడే నువ్వు నేర్పించాల్సింది, నీ పిల్లలకి నువ్వు ఇవ్వాల్సిన ఆస్తి విశ్వాసము. విశ్వాసాన్ని ఇవ్వండి, దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా చెప్పండి. లాస్ట్గా ఒక మాట చెప్తున్నాను, 4వది చదువుదాం బైబిల్ గ్రంథంలోంచి. పరిశుద్ధాత్ముడా మీరు మాతో మాట్లాడండి. కీర్తనల గ్రంథం 52:8 52:8 నేనైతే అది దేవుని మందిరంలో, ఈయన అన్నాడు నేనైతే దేవుని మందిరంలో. పచ్చని ఈ కీర్తనకారుడు ఎక్కడున్నాడంట? దేవుని మందిరం. అందరూ దేవుని మందిరం అనండి. ముందుకు వచ్చి కొంచెం ముందు జరగండి అయ్యా. యేసయ్య మీ అందరిని దీవించునుగా. హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. చేతులు తెచ్చిన వాళ్ళు ఇందాక అయ్యగారు అన్నారు, మా చేతుల వరకు ఎత్తుతున్నారేంటి? మా చేతులు కాదు, చేతులు పైకి ఎత్తి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మీకు ఒక అద్భుతం చెప్పనా? చేతులు ఎత్తి ప్రార్థన చేసే వాళ్ళగా మనం ఉంటే, చేతులు ఇలా ఎత్తినప్పుడు బరువు ఎక్కితే హూరు అహరోనులో ఆదుకున్నారంట. అలా ఆదుకునే వారిని మీ ఇంట్లో దేవుడు లేపుతాడు.
మీతో కలిసి ప్రార్థన చేసేవాళ్ళం. మనమేమో చేతుల నొప్పులు పుడితే చేతులు దించి ప్రార్థన చేస్తాం, మోకాళ్ళ నొప్పులు పుడితే కుర్చీ వేసుకొని ప్రార్థన చేస్తాం. ప్రభు కూర్చున్న ఇంకా ఈ చిత్రమైన భక్తులు అయితే మంచం మీద బాచపట్లు వేసుకొని పండుకొని ప్రార్థన చేస్తారు. ఇంకా సూపర్ క్రైస్తవులు అయితే మంచం మీద దుప్పటి కప్పుకొని పండుకొని, ఏసయ్యా నేను ప్రార్థన చేయలేకపోతున్నానయ్యా, అయినా నేను కళ్ళు మూసుకొని నిన్నే వేడుకున్నా, నా మనసు అంతా నీవే ఏసయ్యా, నా హృదయం అంతా నీవే. ఎక్కడున్నాడు ఏసయ్యా నీలో? నువ్వు నిద్ర ఉంది, నీ హృదయం అంతా మత్తు ఉంది, నీ హృదయం అంతా. అలాంటి వాళ్ళు గుళ్ళోకి వచ్చి కూడా కూర్చొని వాక్యం చెప్తుంటే ఇలా ఊగుతూ ఉంటారు. మా పెద్దమ్మ ఒక చర్చిలో కూర్చుంది, ఇలా ఊగుతుంది. చర్చిలో కదా, అప్పుడు ఏదో ప్రవచనాలు చెప్తున్నారు. మేము అప్పుడు మారలేదు. మా పెద్దమ్మ ఊగుతుంది. సడన్గా మధ్యలో చాయ్ పో అని పెద్దగా అరిసింది. ఆ ప్రవచనాలు చెప్పానా ఇట్లా ఆగిపోయి, ఏంటమ్మా సరస్వతమ్మ గారు ఏంటి అన్నాడు. ఏం లేదులేండి అని. నేనేంటి నా పెద్దమ్మ ఏంటంటే, నేను అలా కళ్ళు మూసుకోగానే కుక్క ఇంట్లోకి వచ్చి పెరుగు కూర దేశాల్లో నోరు పెట్టిందయ్యా, అందుకే ఛాయ్ చేయన్నా, అది నిజం అనుకొని పెద్దగా ఛాయ్ అనేసాను. అంటే నిద్ర అట్లా ఎవరికొని వస్తుందేమో, రానివద్దు. దేవునికి స్తోత్రం కలిగిన హల్లెలూయా. విశ్వాసం మనం కలిగి ఉండాలి. 4వది చెప్తున్నాడు, దేవాలయ మందిరాన్ని మన పిల్లలకి ఆస్తిగా ఇవ్వాలి. అమ్మా ఇది గుండెల్లో పెట్టుకోండి. మనం ఖచ్చితంగా మన పిల్లలకి ఇవ్వాల్సిన ఆస్తిలో ఇది 4వది. ఇది చాలా ఇంపార్టెంట్. మందిరాన్ని ఇవ్వాలి మన పిల్లలకి. మందిరాన్ని ఇవ్వటం అంటే ఏంటి? ప్రార్థనకు నడిపించాలి. ఇప్పుడు వీళ్ళందరికీ వీళ్ళ అమ్మోళ్ళు ఏమి ఇచ్చారు తెలుసా? దేవుని మందిరాన్ని ఇచ్చారు. వీళ్ళు ఏ టైం ఉన్నా మీరు రాకపోయినా పిల్లలు వచ్చి కూర్చుంటారు, మీరు రాకపోయినా మీ బిడ్డలు వచ్చి దేవుని మందిరంలో కూర్చొని పాటలు పాడతారు. దేవుని మందిరమే మనకిప్పుడు అవసరమైంది. ఎందుకో తెలుసా? మనమందరం పరలోకానికి వెళ్ళబోతున్నాం. హల్లెలూయా చెప్పండి. మనందరం ఎక్కడికి వెళ్ళబోతున్నాం? పరలోకం అంటే ఏంటది? మన పెళ్లి విందు. మన వరుడు అక్కడ ఉన్నాడు, మనం వధువు. ఇప్పుడు వధువు అయిన మనల్ని ఏం చేశారు తెలుసా? ప్రదానం చేసి రెడీ చేసి తీసుకొచ్చి ఎక్కడ తీసుకొచ్చారు? విడిది గదిలో తీసుకొచ్చారు. అందరూ చెప్పండి అక్కడ. ఇప్పుడు పెళ్లి కూతురికి విడిది గది చాలా ప్రాముఖ్యమైనది. ఈ విడిది గదిలో నుంచి ఎక్కడికి వెళ్ళింది అమ్మాయి? పెళ్లిపేటల మీదకి వెళ్ళింది, లేదా పెళ్లిలోకి వెళ్ళిపోద్ది. ఇక్కడ ఏం చేసిద్ది అంటే అద్దం ఉంటుంది. అద్దం దగ్గర నుంచొని ఏమో సరి చేసుకుంటూ ఉంటుంది. ఆమొచ్చి ఇది చేయంటది, ఏమొచ్చి ఇది చేయంటది. పెళ్లి చేసే పాస్టర్లకు ఏమో తెలుసా? పొద్దున పెళ్ళి 10:30 అని చెప్తారు, పెళ్లి కూతురు వచ్చేసరికి 2 అయింది. రెడీ అయ్యి ఇక్కడ వీళ్ళందరూ తిరుగుతాను, పెళ్లి కూతురు రమ్మను, ఎంతసేపు రా రెడీ చేసి తీసుకురా. 8 గంటలకల్లా కారులో వచ్చేసిద్ది, మళ్ళీ ఎర్లీగానే వచ్చేసిద్ది. కానీ విడిది గదిలో మనకు విడిది గది ఏంటి తెలుసా? మన యేసయ్య అనే వరుణ్ణి కలుసుకోవడానికి దేవుని సంఘమే విడిది గది. ఈ మందిరాన్ని మనం మన పిల్లలకి ఆస్తిగా ఇవ్వాలి. మన పిల్లలకి చెప్పాలి, అరే నీకే కష్టం వచ్చినా, నీకే బాధ వచ్చినా దేవుని మందిరానికి వెళ్ళు. బుధవారం బైబిల్ క్లాస్ కానీ, లేకపోతే శుక్రవారం ఉపవాసకుడికి కానీ, శనివారం ఉపవాసకుడికి కానీ, విజ్ఞాపన కుడికి కానీ, ఎవరింట్లో ఉన్న కృతజ్ఞత కుడికి కానీ నువ్వు ఉండాలి ముందు. మన పిల్లల్ని పంపిస్తున్నావు మందిరానికి. తల్లి ఒడిలో పిల్లలు ఎంత చక్కగా ఎదుగుతారో తెలుసా? తల్లి ఒడి చిన్న పుట్టగానే ఆ ఒళ్ళో పాలు తాగుతా ఆ ఒళ్ళోనే ఎదుగుతూ ఉంటారు. దేవుని బడి కూడా అంత గొప్పదన్నమాట. మనం ఎదగాలంటే దేవుని బడి అనుభవం అంత అవసరం. తల్లి ఒడి లాంటిది దేవుని బడి. ఇక్కడికి వచ్చినప్పుడు దేవుడు ఆదరిస్తాడు, ఇక్కడికి వచ్చినప్పుడు తన రక్తంతో కడుగుతాడు, ఇక్కడికి వచ్చినప్పుడు దేవుడు మన అనుభవంలోకి నడిపిస్తాడు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని నేటి పరిచారకులను రేపటి పరిపాలకులుగా మార్చేస్తాడు. చప్పట్లు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా గట్టిగా చెప్తారా? హల్లెలూయా. మరి ఇస్తున్నారు పిల్లలకి దేవుని యొక్క వాక్యాన్ని. మీకు సీతాకోక చిలుక తెలుసా? అది ఫస్ట్ సీతాకోక చిలుక కాదు, ఎంత అందంగా ఉందనుకుంటాం కదా. ఫస్ట్ అదేంటి? గొంగళి పురుగు. అందరూ చెప్పండి, ఏ పురుగు? గొంగళి పురుగు. గొంగళి పురుగులకు 4 దశలు ఉంటాయి. గొంగళి పురుగు దశ, ప్యూపా దశ, గుడ్డు దశ, అక్కడి నుంచి సీతాకోక చిలుక దశ. అర్థమైందా? మనల్ని కూడా దావీదు అంటాడు 30 కీర్తనలో, నా వైపు చూడండి, తీయొద్దు. నా దినముల పరిమాణమును నువ్వు బెత్తడంతా చేసినావు. బెత్తడానండి, బెత్తడంటే 4 వేళ్ళు, 4 జీవితాలు. 1 బాల్యము, 2 యవ్వనము, 3 నడి వయసు, 4 వృద్ధాప్యం. అంతేనా? మొదటిది ఏంటి? బాల్యం. బాల్యం తర్వాత యవ్వనం, యవ్వనం తర్వాత నడి వయసు వచ్చిందంటే మన పిల్లలు మనల్ని ముసలాడు అంటున్నారు తెలుసా? ఒక భార్య వాళ్ళ ఆయన అంటుంది 40 సంవత్సరాలు నేరే ముసలాడు అంటుంది. ఎవరో ముసలాడు వస్తాడంటే వాళ్ళ ఆయన ఏమే వస్తున్నాను అనుకుంటూ వస్తున్నాడు, డింగ్ డింగ్ అనుకుంటు. కనుక గుర్తుంచుకోండి, 4 ఈ 4 వేళ్ళు బెత్తిడంతే మన జీవితం. అంటే దీనికి 4 దశలు, మనకు 4 దశలు. ఇదేం చేసింది తెలుసా? ఆ గొంగళి పురుగున్న దశలో ఉన్న ఇవి వెళ్ళిపోయి గూడు కట్టుకొని ప్యూపా దశలు అలా మూలిగిద్ది. ఆ గూడులోనే అది అట్లాగే కొన్ని రోజుల నుంచి బయటికి రాకుంటుంది.
ఆ గూడులో దీని ముళ్ళన్నీ రాపిడి జరుగుతూ ఉంటుంది, గుచ్చుకుంటూ ఉంటాయి, సరి చేస్తూ ఉంటారు. దైవజనుడు ఏం చేస్తారు తెలుసా? ఆ ముళ్ళుని నరుకుతూ ఉంటాడు, కొడతా ఉంటాడు. దేవదారు మ్రానుని దేవుని మందిరంలో వాడారు. ఎందుకు దేవుని మందిరంలో వాడారు తెలుసా? తిన్నగా ఉంటుంది. దాని కొమ్మలు కొట్టబడి మందిరాన్ని తీసుకొచ్చారు. హీరాము అనే రాజుకి సొలొమోను రాజు లేఖ రాశాడు. మా నాన్న మందిరం కట్టాలనుకున్నాడు, కానీ మా నాన్న బదులు దేవుడు నాకు ఇచ్చాడు అవకాశం. అయితే మా నాన్న ఏం చేశాడు తెలుసా? 200 కోట్ల మణుగుల బంగారమును, 500 కోట్ల మణుగుల ఇత్తడిని, తూచ సఖ్యము కానంత వెండిని మాకు ఇచ్చాడు మా నాన్న. సో దాంతో కట్టేస్తాను. కానీ అది కాకుండా నా దేవుని మందిరానికి దేవదారు మ్రానులు కావాలి. ఎందుకు తెలుసా? దానికి అనవసరమైన కొమ్మలు ఉండవు. కొమ్మలు అంటే ఏంటి? కోపం అనే కొమ్మ కొట్టేసిద్ది, అసూయ అనే కొమ్మ కొట్టేసేయాలి, చెడ్డ చూపులనే కొమ్మ కొట్టేసి, చెడ్డ తలంపులనే కొమ్మ కొట్టేసి, చెడ్డ ఊహలనే కొమ్మ కొట్టేసి, అబద్ధాలనే కొమ్మను కొట్టేసి, బూతులనే కొమ్మను కొట్టేసి. ఇప్పుడు ఇది ఎలా ఉంటుంది సార్? నితారుగా ఉంటుంది. ఇందాక నేను చెప్పాను సార్, వంకరతనం లేకుండా. పొట్లకాయ కనుక రాయి కడితే నిలువుగా ఎట్లా ఉంటుందో అట్లాగే ప్రతి ఒక్క బిడ్డలో వంకరతనం లేకుండా చేసేది దేవుని మందిరమే. ఆ గూడు ఆ గొంగళి పురుగుని సీతాకోక చిలుకు ఎట్లా మార్చుతో, ఈ గూడు అనే మందిరము మన పిల్లల్ని, చెత్తగా ఉన్న మన పిల్లల్ని కొత్తగా మార్చేసేది దేవుని మందిరమే. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. గుడికి రాని పిల్లలు చెత్తగా మారుతారు, గుడికి వచ్చే పిల్లలు కొత్తగా మారుతారు. మీరు గుర్తుంచుకోండి, మందిరానికి రానివారు చాలామంది పిల్లల్ని అస్సలు ఎలో చేయరు. బయట ఉండు. కొంతమంది అసలు అంటారు, మమ్మీ నేను రాను, నువ్వు వెళ్ళు. అమ్మో మా పిల్లలు నిద్రపోతున్నాళ్ళే, నిన్నటిదాకా ఎగ్జామ్ రాసి వచ్చాడు. ఎన్ని వచ్చినా దేవుని మందిరానికంటే ఎక్కువ ఏది లేదు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. దేవుని మందిరములో ఈ 4 దశల్లో ఒక వ్యక్తి ఏమో తెలుసా? దేవుని మందిరంలోకి వస్తాడు. ఒక 4 పిల్లలు నాకు కావాలి. నువ్వు లేచి నిలబడి, మీ 4 రండి అమ్మ, నిలబడండి ఇక్కడ. ప్రైజ్ ది లార్డ్. ఒక మాట చెప్పి నేను ముగిచ్చేస్తా. దేవునికి స్తోత్రం. అడు తిరిగి నిలబడండి. వెనక్కి రండి, ఇక్కడికి రండి, నాకు అందుబాటులోకి రండి. నువ్వు కూడా రా, చింతలు దా. ఏమనాలి ఇక్కడి నుంచి? వీళ్ళు ఫస్ట్ ర్యాంకులో పాస్ అవుదురు కాక. నువ్వు ఈ చివరికి వచ్చేసి, నువ్వు కూడా ఈ చివరికి వచ్చి లాస్ట్, నువ్వు కూడా ఇక్కడ. ఓకే. ఒక వ్యక్తి ప్రతిరోజు జీవితంలో ఈ 4 దశల్లో ఏం కలిగి ఉంటాడో నేను చెప్పి ముగిచ్చేస్తాను. అందరూ నా వైపు చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ బోధ మీకు. ఫస్ట్ ప్రతి ఒక్కరికి ఒక 4 ఇష్టమైన జీవితాలు ఉంటాయి, 4 లైఫ్స్. ఇంకా నేను మీరేమనుకోమాకండి, 4 భార్యలు ఉంటారు, ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా. మొదటి భార్య అంత ఇష్టంగా, ఇక్కడ పెడదాం, మొదటి భార్య అంత ఇష్టంగా ఉండదు. రెండవ భార్య ఓకే, ఏమో ఇష్టం లేదుగా, ఇంకొంచెం ఇష్టమే. మూడవ భార్య కూడా ఇష్టమే. 4వ భార్య ఇంకా ఇష్టం. ఈ వ్యక్తి 4వ భార్య దగ్గరికి, మీరే 4వ భార్య ఇష్టంగా ఉన్న దగ్గరికి వచ్చి ఎంతో ప్రేమించారు. నీ డబ్బు, నీ ఫోన్పే నెంబరు, నీ పిన్ను మొత్తం దీనికే ఇచ్చారు. ఇచ్చి అంటున్నారు, నేను నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను కదా అని ఈమెను ప్రేమిస్తారు. ఇక తర్వాత ఈమె చాలా జాగ్రత్తగా అందంగా ఉందని ఈమె జాగ్రత్తగా దాచుకొని ఈమెను ప్రేమించారు. తర్వాత వచ్చేసి ఈమెతో ఎక్కువ మాట్లాడేవాళ్ళు. ఈ అమ్మాయిని తక్కువగా, అంతగా ఇష్టం ఉండేది కాదు. సరే, నీ పేరేం పేరమ్మా? రితిక. మరి నేను చచ్చిపోతున్నాను, నిన్నెంతో ప్రేమించాను కదా, నేను చనిపోయే దగ్గరికి వచ్చానమ్మా, నీకు ఫోన్పే నెంబర్ ఇచ్చాను, నీకు అన్నీ ఇచ్చాను కదా, నువ్వు నేను చెప్పింది చెప్పాలి, విన్నావా? నీకు అన్నీ ఇచ్చాను కదా, నేను చచ్చిపోతున్నాను, నేను చనిపోతున్నాను, మరి నాతో కలిసి చావు దగ్గరికి వస్తావా అని అడిగాను. అడిగితే రితిక ఏమందో తెలుసా? నేను రాను. ఏమందండి రితిక? ఏమన్నావమ్మా? నేను రానంటే రాను. అదేంటి, నేను ఎంతో ప్రేమించానుగా, నాతో రావాలిగా, కానీ రానంది. అమ్మో రితిక, నిన్ను ఎంతగా ప్రేమించాను, రాను. తర్వాత ఈ అమ్మాయి పేరేం పేరు? రీతుప్రియాని నేను దాచుకున్నాను ఎంతో ఇష్టంగా, బయటికి కనబడినిచ్చేవని కాదు. ఈ రీతుప్రియ దగ్గరికి వచ్చి, రీతుప్రియ నేను చనిపోతున్నాను, మరి రితిక ఏమంది నాతో? రానంది. మరి నువ్వు నా చోటకి వెళ్ళి, ఈ ప్రియ ఏం చేస్తుంది? నేను చచ్చిపోతే నాతో రాదంట, వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోద్దంట. అయ్యో, నేను ఇలాంటి దాన్ని ప్రేమించింది చీచి అనుకొని ఇప్పుడు ఏమ దగ్గరకు వచ్చి, నీ పేరేం పేరమ్మా? శ్రీ వైష్ణవి. రితిక నాతో రానంది, ఈమెమో వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతానంది, నువ్వు వస్తావా నా దగ్గరికి, మరి నేను చనిపోతున్నాను, నువ్వు వస్తావా అని వరకు వస్తానంది. సరే, వీళ్ళు సమాధి వరకు వస్తానా, నాతో రావా అనుకున్నాను. అప్పుడు లాస్ట్లో ఏం పేరు? నీ పేరు? బ్యోలమ్మ. బ్యోలమ్మని కంటే నాకు ఇష్టం లేదు.
బేలమ్మ ఎంతో అసలు పట్టించుకునేవాడిని కాదు. మీరే అర్థమైన తర్వాత బేలమ్మ రితిగారు ఆనంది, ఋతుప్రియ ఏమంది, వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతానంది. ఏమేమంది? సమాధి వరకు వస్తానంది. మరి నేను చచ్చిపోతున్నాను వస్తావా అని అడిగాను. వస్తాను. ఎక్కడికి వెళ్ళినా వస్తావా? వస్తాను. ఎక్కడికి వెళ్ళినా వస్తాను. ఇప్పుడు నేను మీ అందరికీ చెప్తున్నా, మొట్టమొదట ఒక వ్యక్తి బాగా ప్రేమించే మొదటి భార్య శరీరం అంటే నీకు ఇష్టం, శరీరమే నీ ఆస్తి అనుకుంటావు. ఈ శరీరాన్ని ఎంత ప్రేమించామో, కొంచెం ముఖం మీద పింపులు వస్తే ఫేర్ అండ్ లవ్లీలు, బుక్ చేసుకున్న లవ్లీలు, ఆ క్రీములు ఈ క్రీములు, ఈ సబ్బు బాగుంటుందంటే ఆ సబ్బు, ఒక్కొక్కళ్ళు 50 రూపాయలు సంతూరు వాడరు, 90 రూపాయల మైసూరు శాండిల్ గోల్డే వాడతారు. మైసూరు అదంటే తెల్లగా వస్తారంట. దీన్ని అంత ప్రేమించారు. ఈ శరీరంకు కొంచెం జ్వరం వస్తే టాబ్లెట్, కొంచెం నొప్పులు వస్తే ఇది, కొంచెం గ్యాస్ వస్తే చప్పరిచ్చి పిల్ల, ఇంట్లో నిండా టాబ్లెట్లు, మందుల షాప్ ఉంటుంది. ఈ శరీరాన్ని ఎంత ప్రేమిస్తున్నారు? మీ అందరూ చెప్తున్నా, మీరు శరీరాన్ని ఆస్తి అనుకుంటున్నారు. ఇది మీతో చనిపోయినాక రాదు. వచ్చిందా? రాదు. అందుకే ఇక్కడి నుంచి శరీరాన్ని ప్రేమించమాకండి, శరీరాన్ని బలపరచొద్దు. శరీరం అని ఆస్తి కాదు, శరీరాన్ని చంపేసేయండి. అంటే దాని అర్థం శరీరం కంటే ఎక్కువ దేవుని ప్రేమించండి. నొప్పి అంటుందా, బలహీనత అంటుందా, అయినా పర్లేదు, ప్రార్థన చేయండి, మోకాళ్ళు వేయండి. వారానికి ఒక్కరోజు ఈ శరీరాన్ని నలగొట్టడానికి ఉపవాసం ఉండండి. మీ పిల్లలు బాగుండాలంటే తండ్రిగా, ఒక ఆత్మీయ దైవజనుడిగా, కాలేబు చెప్పిన ఒక దైవజనుడిగా నేను చెప్తున్నా, బాప్తీసం ఈరోజు మన పిల్లలకి కావాలంటే బాప్తీసం తీసుకున్న ప్రతి ఒక్కళ్ళ శరీరాన్ని నలగొట్టాలి, ఉపవాస ప్రార్థనలు ఉండాలి. ఇక రెండవది ఋతుప్రియ ఏముందండి, నేను దాచుకున్న దీన్ని ఎవరి దగ్గరికి వెళ్ళిపోతానండి, వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతానండి. అంటే అర్థమైంది సార్, నీ డబ్బు, నీ బంగారం, నువ్వు చచ్చిపోగానే నువ్వు దాచుకున్న బంగారం, నువ్వు తీసుకున్న డబ్బు నీ కొడుకో నీ కూతురో నీ అప్పులలో వచ్చి ఎత్తుకెళ్ళిపోతారు. డబ్బు నీ శాశ్వతమా? డబ్బు నీ ఆస్తి? నీ ఆస్తి అయితే నీతో రావాలిగా. మంచివాడు తన పిల్లలకి ఆస్తికర్తలుగా చేస్తాడు. మరి నీ ఆస్తి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది, నీ డబ్బు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది. మరి ఎందుకు ప్రేమిస్తున్నావు డబ్బు? కొంతమంది గుండె డబ్బు కొట్టుకోవట్లా, డబ్బు 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 అని కొట్టుకుంటుంది. డబ్బు అంటే అంత ప్రేమ. ఆస్తి కోసం మా అత్త తొందరగా చచ్చిపోతే బాగుండని ప్రార్థన చేయమని ఒక ఆమె. ఎందుకమ్మంటే ఆస్తి వచ్చింది అయ్యగారు, నీకు కూడా దశమ భాగం ఇస్తా అంటుంది. అంటే దాంట్లో నన్ను కూడా పాలి భాగస్తు చేయటానికి. వామ్మో, ఇలాంటి కోడళ్ళు ఉన్నారా? అమ్మా, మీ కోడళ్ళు, మీ అత్తలు బాగుండాలని ప్రార్థన చేయండి. మీ ఆస్తి మీ ఆయన సంపాదిస్తారు. అసలు మీ కష్టార్జితం మీకు వస్తుంది. ఆమెనంటారా? ఆకలిస్తున్న వాళ్ళు అల్లెలు చెప్పండి లేలుయా. మళ్ళీ ముగిస్తున్న వాళ్ళు అల్లెలు చెప్పండి లేలుయా. ముగిచేస్తున్నా, ఆకలి వస్తుందంటే అల్లెలు చెప్పారు, ముగించమంటే అల్లెలు చెప్పారు. సరే, ఈ డబ్బును కూడా జయించండి. డబ్బు ముఖ్యంగా, దేవుడు ముఖ్యం. ఇక ఋతుప్రియ ఏముంది, సమాధి వరకు. ఎక్కడి వరకు అమ్మా? నీ బంధువులు, నువ్వు ఎక్కువసేపు అక్క బాగున్నావా, గంటల అక్కతో, గంటల చెల్లితో, గంటల అమ్మతో ఫోన్లలో మాట్లాడతావు కదా అమ్మా. నువ్వెంత ప్రేమించిన మీ అక్క, నువ్వెంతో ప్రేమించి అన్నిటినీ దోచి ఇచ్చిన మీ అమ్మ, మీ ఇంట్లో అన్నీ తీసుకెళ్ళి ఇచ్చిన మీ బంధువులు, నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు వచ్చి తిన్నవాళ్ళు, నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళి తిన్నావు, వాళ్ళు నీ దగ్గరికి ఎప్పటి వరకు ఉంటారు? సమాధి వరకు. వాళ్ళు కాదు నీ ఆస్తి. నాకు బలగం ఉంది, నాకు ఎంతమంది ఉన్నారు, ఫోన్ చేశానంటే దిగిపోతారు, మొత్తం వచ్చి గొడవలాడతారు అనుకుంటున్నావేమో. అది కాదు నీ ఆస్తి. నీ ఆస్తి ఎంతవరకు తెలుసా? నీ యొక్క సమాధి వరకే. ఒక చావుకి వెళ్తే వాళ్ళ అమ్మ పాపం చనిపోయింది, వాళ్ళ కొడుకు తాగుబోతుడు, అమ్మా అనుకుంటూ ఏడ్చుకుంటూ వచ్చాడు, మట్టిలో పెట్టేశాం. ఆ ముక్కు పొడక రావట్లేదు, అంత ముక్కు పొడక చిన్నది, మహా అమ్మితే అది 1000 రూపాయలు కూడా రాదు, 800 వచ్చింది, వదిలేశారు. వాడు అమ్మా అనుకుంటా గుంటలో దూకి ముక్కు ఇట్ట పట్టుకొని గట్టిగా లాగితే ముక్కులో సగం ఈ చర్మం మొత్తం చేతిలోకి వచ్చింది, జోబులు పెట్టుకొని వెళ్ళిపోయాడు. అలాంటిది అనమాట బంగారం. అదంతా సమాధి వరకే. సమాధి దాడితే లేదు. ఎంత ప్రేమిస్తున్నామండి ఈ శరీరాన్ని. ఈరోజు బేతనయ్య బర్త్డే రోజు పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు నిజంగా నీ పిల్లలకి ఇచ్చే ఆస్తి ఇది అనుకుంటున్నావు. శరీరం, ధనము, బంగారం, బంధువులు, వీళ్ళు నీతో రారు. ద లాస్ట్ అండ్ ఫైనల్ ఏమేముందండి? అమ్మ నువ్వు వస్తావంటే ఏమన్నావురా? వస్తాను. ఎక్కడికైనా వస్తాను. ఇది నీ ఆత్మీయ జీవితం. నువ్వు సంపాదించుకోవాల్సిన ఆత్మీయ జీవితానికి 4 ఆస్తులు చెప్పావు. 1 చెప్పండి, వాక్యం. 2 ప్రార్థన. 3 విశ్వాసం. 4 మందిరం. ఈ 4టిని మన పిల్లలకి ఇస్తే ఆత్మీయ జీవితం కలిగి ఉంటాం. ఇది నీతో చచ్చిపోయినా నీతో వస్తుంది ఈ ఆత్మీయ జీవితం. ఇది నువ్వు చనిపోయినా నీ పిల్లల్ని ఆస్తికర్తలుగా మార్చింది. చప్పట్లు కొట్టేసిన మెపరచండి. దేవుడు ఈ పిల్లల్ని గొప్పగా దీవించునుగాక. అమ్మా, మీకు కొంచెం ఎక్కువ అన్నం కూర వేయమని చెప్తాను, వెళ్ళి కూర్చోండి. వెరీ గుడ్, కూర్చోండి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఎంతమందికి ఈ వాక్యం అర్థమైంది? హల్లెలూయా చెప్పండి. శరీరం తాత్కాలికమే,
ధనం తాత్కాలికమే, కొద్ది కాలమే, బంధువులు కూడా, కానీ ఆత్మీయ జీవితం శాశ్వతం. వాక్యాన్ని సంపాదించి పెట్టండి. మన పిల్లలను ఆస్తికర్తలుగా, నిజమైన ఆస్తి మన పిల్లలకి మనకి మనం సంపాదించుకోవాల్సిన నిజమైన ఆస్తి వాక్యం, ప్రార్థన, విశ్వాసం, మందిరమే నీకు ఆస్తి. దేవుని మందిరానికి వచ్చి దైవజనుడి దగ్గర మోకరించి, కొంతమంది ఉన్నారు ఈ సంఘం నాకు తెలుసు ఎక్కడెక్కడ దూరం నుంచి కూడా వస్తారన్నాయి అని చెప్పి. మీరు అంత దూరం నుంచి ఎందుకు వచ్చారు తెలుసా? ఇక్కడికి అంత దూరం నుంచి ఏ మందిరాలు లేవని కాదు, ఇక్కడ ఈ మందిరాన్ని దేవుడు నీకు ఆస్తిగా ఇచ్చాడు. కొంతమంది దైవజనుల మందిరాలు కూడా దూరం నుంచి వస్తారు, బండ్లు వేసుకొని బస్సులు ఆటోల్లో వస్తారు. వాళ్ళకి దేవుడు ఆ మందిరాన్ని ఆస్తిగా ఇచ్చాడు. అమ్మ, మీ అందరి చేతులు జోడించి చెప్తున్నాను, శరీరాన్ని ప్రేమించమాకండి, చంపేసేయండి శరీరాన్ని. డబ్బును ప్రేమించొద్దు, బంగారం ముఖ్యం కాదు. సేవకులు ఎందుకు బంగారాన్ని ఇవన్నీ ఎందుకు వేసుకోవద్దు అంటారు? వేసుకోరాళ్ళు. బహుశా నేను వేసుకోవద్దు అని చెప్పట్లేదు, వాటి మీదే మక్కువ పెంచుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఆఖరికి బంధువులు పెళ్ళికి వెళ్తానికి, అక్క కొంచెం కూరేసి అనడానికి, అక్క పెళ్ళికి వెళ్తాను, నీ చెవులు ఇస్తావా, పెట్టుకొని వెళ్ళేసి వస్తా, మరీ బోసి మీద వెళ్తున్నాను, నీ తాడు ఇస్తావా అని పక్కన వాళ్ళని అడుక్కొని వేసుకొని వెళ్ళి, మా చర్చి దగ్గర ఒక ఆమె ఉంది, పక్కన ఆమెను అడుక్కొని వేసుకొని వెళ్ళిపోయి తాకడ పెట్టేసేసుకుంది. ఇప్పుడు ఆమె నాకు ప్రార్థన చేయమంటుంది, అయ్యా మీ చర్చి, మన చర్చి పక్కన ఒక ఆమె ఉంది, ఆమె మా చర్చికి రాదులే, ఆమె ఇట్లా వేసుకెళ్ళిపోయింది, అయ్యా ప్రార్థన చేయి, ఆమె ఇవ్వట్లేదని. అంతే, రోకం అంతే. మూడవది బంధుమిత్రులు. బంధువులను ప్రేమించు, కాదనట్లా, వచ్చినప్పుడు భోజనం పెట్టి కాదనట్లా, కానీ వాళ్ళు ఆదివారం వస్తే ఇంట్లో కూర్చోవద్దు, వాళ్ళని తీసుకొని రా మందిరానికి. ఏ ఫంక్షన్ అయినా ఆదివారం పెట్టుకోవద్దని చెప్పు. దేవుని సన్నిధికి వద్దాం. చివరిగా ఏంటమ్మా ఈ 4 ఆస్తులు చెప్పండి, ముగిచేస్తా, ప్రే చేస్తా. 1 వాక్యం, 2 ప్రార్థన, 3 విశ్వాసం, 4 మందిరం. ఈ 4టిని మనం ఆస్తి కావాలి. దైవజనులు నా చెప్పాడు, పావు తక్కువ 1 గంట, నేను 10 నిమిషాలు తక్కువ 1 గంటకు ముగిచ్చా. అవును అన్నవాళ్ళు ఆమె చెప్పండి. టైం టు టైం మనం ముగిస్తామంటే రైట్ టైం జరిగిపోతుంది. నిజంగా నేను చెప్పగలను, సమయానికి దేవుని యొక్క సన్నిధిలో సమయానికి ముగించి సమయం మనం మెయింటైన్ చేస్తే రాబోయే కాలంలో మన జీవితాల్లో ప్రతి సమయం యొక్క విలువను గుర్తెరుగుతాం. ఆమె చెప్తారా? కనుక ఈరోజు ఒక తీర్మానం చేసుకొని మోకరిద్దాం, కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను. థ్యాంక్ యూ జీసస్. ఈ కుడికిలో పరిశుద్ధ ఆత్మదేవుడు మీతో మాట్లాడాడు. ఆత్మదేవుడే దిగొచ్చి మాట్లాడాడు. విజయబాబు అన్న కాదమ్మా, ఇక్కడ ఉంది ఆత్మదేవుడే. అయితే ఈరోజు ఈ ఆత్మదేవుడు చెప్తున్న మాట ఏంటి? పిల్లల్ని ఆస్తికర్తలుగా మారుస్తావా? కేక్ కటింగ్ ఉంది, అది చేసే ముందు ఒక చిన్న ప్రార్థన. అందరూ